లాస్ట్ వీడియోలో కొన్ని కమెంట్స్ అయితే చూసాను అనమాట. మనోళ్ళు ఎక్స్పెరిమెంటల్ ఛానల్, ప్రమోషనల్ ఛానల్ అని ట్రెండీ కమెంట్స్ అయితే పెడుతున్నారు. ఎనీవే మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మన ఛానల్లో ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే ఎక్కువైనాయి. ఇప్పటి నుంచి నేను ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో యాడ్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇవి బ్రాండ్ కొలాబరేషన్స్ అనమాట. ఏదో తెలియని బెట్టింగ్ యాప్, చెత్త యాప్ మనం ప్రమోట్ చేసి కంట ఇలాంటి ఒక తెలిసిన ప్రోడక్ట్ని జెన్యూన్గా ప్రమోట్ చేయడం బెటర్ అని చెప్పి నేను ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాను. ఎవ్రీ సండే మాత్రం ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో మాత్రం కంపల్సరీ వస్తుంది. ఈసారి సౌండ్ బార్ వీడియో గట్రా ఈ నెక్స్ట్ సండేస్ అయితే పోస్ట్ చేస్తాను కంపల్సరీ. ఈ వీడియోలో ఈ అగారో బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అన్బాక్స్ చేసి దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని యూజెస్ ఏంటి అన్నది మీకు వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ అందరికీ తెలుసు అగారో నుంచి ఏ ప్రోడక్ట్ కొన్నా మనకి యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్కి 1 year వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట బ్రాండ్ నుంచి. ఇది మన మెయిన్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. దీనిపైన లేబుల్ అయితే రిమూవ్ చేస్తున్నాను కవర్ అన్నది. ఒకసారి దీని బిల్డ్ క్వాలిటీ చూడండి ఎంత నీట్గా ఉందో. చిన్న సైజు బ్యాగ్లో అయితే ఉంది. చాలా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ గుడ్ వెయిట్. ఇందులో 1400 watts మోటార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సక్షన్ కేపీఏ గురించి మాట్లాడుకుంటే 24 kPa అయితే ఉంది. అది చాలా గుడ్ కేపీఏ అనమాట. ఈ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్లో 1.5 liter వేస్ట్ కలెక్టింగ్ బ్యాగ్ అయితే ఉంటుంది అనమాట. ఇది అప్ టు 1.5 liter వేస్ట్ వరకు కలెక్ట్ చేయగలదు. వాక్యూమ్ క్లీనర్ కింద సైడ్ చూసుకున్నట్టయితే పవర్ బటన్ అయితే కనపడుతుంది ఆన్ ఆఫ్ కి. ఏదైతే పవర్ కార్డ్ ఉంటుందో పవర్ కార్డ్ ని మళ్ళీ చుట్టేయడానికి ఇక్కడ ఒక బటన్ అయితే ఉందన్నమాట. ఇది ఒక బెస్ట్ ఫీచర్ ఇందులో చెప్పాలంటే. మీకు ఒకసారి చూపెడతాను చూడండి. ఇది పవర్ కార్డ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ మనం పవర్ కార్డ్ ఓపెన్ చేస్తాం. ఈ పవర్ కార్డ్ అప్ టు 5 meters వరకు ఉంటుంది. ఇక్కడ ఈ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను, పవర్ కార్డ్ చూడండి లోపలికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇది ఈజీ టు యూజ్ అనమాట చెప్పాలంటే. ఈ వాక్యూమ్ క్లీనర్తో పాటు కొన్ని అటాచ్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదేంటంటే మనం మీ అందరికీ తెలుసు నేల మీద పెట్టి సక్షన్తో మొత్తం క్లీన్ చేయడానికి ఒక బ్రష్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. వాక్యూమ్ క్లీనర్ అన్నాక ఈ టూల్ కంపల్సరీ ఉంటుంది. ఈ కార్నర్ బ్రషెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. దీనికి ఒక బ్రష్ ఉండి మధ్యలో సక్షన్ తీసుకుంటుంది. బ్రష్ అండ్ సక్షన్ కలిపి వస్తుంది. ఇది ఓన్లీ సక్షన్, అది కూడా కార్నర్స్లో ఉండేలాగా. ఈ అన్నిటిని ఎలా యూజ్ చేయాలో మీకు చూపెడతాను నేను. మెయిన్ వాక్యూమ్ క్లీనర్ నుంచి ఏ టూల్ కనెక్ట్ చేయాలన్నా ఈ హోస్ పైప్ అయితే కంపల్సరీ కావాలి. ఒక సైడ్ వాక్యూమ్ క్లీనర్కి పెట్టేసి ఇంకొక సైడ్ మనం ఏదైనా అటాచ్మెంట్ లైక్ ఎలాంటి అటాచ్మెంట్ గట్రా మనం దీనికి సింపుల్గా ఇలా కనెక్ట్ చేసుకోవడానికి ఇది ప్రొవైడ్ చేశారనమాట. ఈ పైప్ కనెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి మనం ఒకవేళ నుంచుని వాడాలంటే ఈ అల్యూమినియం రాడ్ అయితే ఉందన్నమాట. ఇది కూడా కైండ్ ఆఫ్ పైపే. ఒకసారి దీని క్వాలిటీ చూడండి, క్రేజీ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది డబల్ ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇలాగా అప్ టు 1.5 meter వరకు వస్తుంది, 1 meter వరకుని. ఈ రాడ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే దీన్ని తొందరగా అసెంబుల్ చేసి అసలు ఎలా యూజ్ చేయాలన్నది మీకు చూపెడతాను. ఫస్ట్ వాక్యూమ్ క్లీనర్ని ఎలా సెటప్ చేయాలో చూపెడతాను. ఏదైతే మనకి హోస్ పైప్ ఉందో ఆ పైప్ని మనం ఫస్ట్ వాక్యూమ్ క్లీనర్ అయితే కనెక్ట్ చేయాలి. జస్ట్ టాప్ సైడ్ ఒక హోల్ ఉంటుంది, అందులోకి పెట్టేసి క్లాక్ వైజ్ మనం తిప్పేసామంటే పైప్ అన్నది లాక్ అయిపోతుంది. ఎంత స్ట్రాంగ్గా లాక్ అయిందో చూడండి. అండ్ ఈ పైప్కి అవుట్పుట్లో మనం ఏదైనా నాజిల్ కనెక్ట్ చేయొచ్చు, లేదా ఎక్స్టెండ్ చేయడానికి ఎక్స్టెండెడ్ పైప్ కూడా కనెక్ట్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఆ హోల్లో పెట్టేసి ప్రెస్ చేస్తుంటే టైట్ అయిపోతుంది. ఎటువంటి లాకింగ్ మెకానిజం అయితే లేదు, బట్ టైట్గానే ఉంది. ఈ పైప్ కేజ్లో మనం నాజిల్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఈ ఫ్లాట్ వాక్యూమ్ నాజిల్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను దీంతో ఫ్లోర్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ నాజిల్తో మనం ఫ్లోరే క్లీన్ చేయొచ్చు. నాజిల్ యాడ్ చేసిన తర్వాత లుక్ అయితే ఎలా ఉంటుందన్నమాట. ఫ్లోర్ క్లీన్ చేయాలంటే ఈ కైండ్ ఆఫ్ సెటప్ అయితే చేయాలి. ఇప్పుడైతే వాక్యూమ్ క్లీనర్ అయితే టెస్ట్ చేసి చూపెడతాను. ఫ్లోర్ మీద నేను కొన్ని పేపర్స్ అయితే వేసాను అనమాట, చిన్న చిన్న పార్టికల్స్ కింద కట్ చేసి వేసాను. ఇది మీరు డస్ట్ కింద అజ్యూమ్ చేసుకోండి. మీకు జస్ట్ దీని సక్షన్ పవర్ మీకు చూపెట్టడానికి మాత్రమే వేసాను. ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్తో ఇట్లా వాక్యూమ్ చేసి చూపెడతాను చూడండి ఎంత ప్రాపర్గా అవుతుందన్నది. చూసినట్టయితే ప్రతి పేపర్ పార్టికల్ అన్నది చాలా ఈజీగా సక్షన్ అయిపోయింది అనమాట. ఈ 24 kPa ఎక్కడ యూజ్ అవుతుంది. సక్షన్ పవర్ ఎంత బాగుంటే వాక్యూమ్ క్లీనర్ అంత బాగా వర్క్ అవుతుందని మనందరికీ తెలుసు. ఈ వాక్యూమ్ క్లీనర్లో ఇది బెస్ట్ అనమాట. అంతేకాదు మీరు ఏదైనా వర్క్ చేసుకునేది ఇక్కడ చిన్న చిన్న పేపర్స్ లాంటివి, డస్ట్ లాంటివి ఉందంటే ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట దీంతో. అండ్ ఒకసారి దీన్ని చూడండి,
ఈ వాక్యూమ్ క్లీనర్ సక్షన్ పవర్తో ఒక 250 గ్రామ్స్ మొబైల్ని అయితే లిఫ్ట్ చేస్తుంది అనమాట. మీకు ఇంకా ప్రాపర్గా చూపెట్టడానికి నా పీసీ డెస్క్ కింద ఉన్న డస్ట్ అయితే చూపెడుతున్నాను. ఇక్కడ మనం నార్మల్గా ఈజీగా క్లీన్ చేయలేమన్నమాట. అది ఇలాంటి వాక్యూమ్ క్లీనర్తో ఈజీగా క్లీన్ చేయొచ్చు. మీకు ఆఫ్టర్ బిఫోర్ రిజల్ట్స్ అయితే చూపెడతాను. నో డౌట్ ఎక్సలెంట్గా క్లీన్ చేస్తుంది అనమాట. పర్సనల్లీ ఫస్ట్ టైం షూట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, అసలు ఇందాకడికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి ఒకసారి ఎంత తేడా వచ్చిందో. మీకు ఇందాక ఇదంతా చాలా అంటే చాలా డస్ట్ ఉంది, ఇప్పుడు అసలు జీరో డస్ట్ అనమాట. క్రేజీగా క్లీన్ చేసింది చెప్పాలంటేని. వండర్ఫుల్ వాక్యూమ్. ఈ వాక్యూమ్ క్లీనర్లో అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి వాక్యూమ్ క్లీనర్ కింద సైడ్ మనకి వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇలా సింపుల్గా డ్రాగ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే చాలా బాగుంది. మనం ఈజీగా వర్క్ చేసుకుంటుంటూ మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సక్షన్ పవర్ గురించి మీరు ఆల్రెడీ చూసారు. ఏదైతే ఫ్లోర్ క్లీన్ చేసే విధానం ఉందో ఎగ్జాక్ట్లీ ఈ పార్ట్ ఫ్లోర్ అన్నది చాలా నీట్గా క్లీన్ చేసింది అనమాట. ఇప్పుడైతే ఈ చిన్న సైజు నాజిల్ ఉంది కదా, ఈ నాజిల్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. జస్ట్ మన వాక్యూమ్ క్లీనర్కి అయితే అటాచ్ చేశాను. కబోర్డ్ ఎడ్జెస్లో కార్నర్స్లో చూసుకున్నట్టయితే డస్ట్ ఉంది కదా, ఆ డస్ట్ని దీంతో రిమూవ్ చేయొచ్చు అనమాట. జస్ట్ వాక్యూమ్ క్లీనర్ అయితే ఆన్ చేయండి. ఇక్కడ డస్ట్ అంతా ఎంత ప్రాపర్గా క్లీన్ అయిపోయిందో చూడండి, సింగిల్ పార్టికల్ కూడా లేదనమాట. ఈ ఏసీ ఫిల్టర్ని మనం ఆటోమేటిక్గా వాష్ చేయడం అన్నది మంచిదైతే కాదు. బ్రష్తో కానీ ఇలా వాక్యూమ్ క్లీనర్తో కానీ క్లీన్ చేసుకోవాలి. నేనైతే వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసి పెడతాను చూడండి. బ్రష్ కైండ్ ఆఫ్ నాజిల్ అయితే యాడ్ చేశాను. ఎక్సలెంట్గా వర్క్ అయిందనమాట. మీకు ఒక డిఫరెన్స్ చూపెడతాను చూడండి. ఇది ఉంది చూడండి, ఈ పార్ట్ ఇప్పుడు క్లీన్ చేశాను అనమాట. అండ్ ఇది ఇంకా క్లీన్ చేయలేంది. మీకు అక్కడ ట్రాన్స్పరెన్సీలో మీకు అర్థమైపోతుంది ఎంత ప్రాపర్గా క్లీన్ అయింది అన్నది. క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యాక ఏదైతే ఈ డస్ట్ కలెక్టర్ ఉందో దీన్ని ఎలా క్లీన్ చేయాలో చెప్తాను. ఇక్కడ కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ అగారో బ్రాండింగ్ కనపడుతున్న క్యాప్ని పెట్టుకుని లాగినట్టయితే మనకి డస్ట్ సంబంధించిన ఈ క్యాబినెట్ అయితే వచ్చేస్తుంది. ఇందులోనే మనకి డస్ట్ అంతా ఉంటుంది అండ్ ఎయిర్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. బ్యాక్ సైడ్ అన్లాక్ చేయడం ఒక బటన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసామంటే దీని లిడ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులోనే మనకి డస్ట్ అయితే ఉంటుంది. దీన్ని నీట్గా క్లీన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, బ్రష్తో నీట్గా క్లీన్ చేయాలి, ప్రతి డస్ట్ని రిమూవ్ చేయాలి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎయిర్ ఫిల్టర్ ఉంది కదా, దీన్ని కూడా రిమూవ్ చేసి మనం బ్రష్తో క్లీన్ చేయాలన్నమాట ప్రతిసారిని. అప్పుడే ప్రాపర్గా సక్షన్ అయితే ఉంటుంది. మోటార్ మీద లోడ్ పడకుండా వాక్యూమ్ క్లీనర్ ప్రాపర్గా వర్క్ అవుద్ది అనమాట. యాజ్ యూజువల్ మళ్ళీ దీన్ని ఎలా చేశారో అలా ప్యాక్ చేసి మన మిషన్లో అయితే ఇన్సర్ట్ చేసేయండి. ఈ డస్ట్ కలెక్టర్ని మళ్ళీ ఎలా రిమూవ్ చేశారో అలా ప్యాక్ చేసుకుని మిషన్లో అయితే ఇన్సర్ట్ చేసుకోండి. అంతే అనమాట. క్లీనింగ్ అన్నది ఎంత ఈజీగా ఉంటుంది. అండ్ మనకి వాక్యూమ్ క్లీనర్ బ్యాక్ సైడ్ కింద మనం చూసుకున్నట్టే అవుట్పుట్ ఒక ఫిల్టర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఫిల్టర్ను కూడా ప్రాపర్గా ఓపెన్ చేసుకుని వన్స్ క్లీన్ చేయండి. ఇక్కడ వీడియోలో చూపెడుతున్నట్టు ఇది క్లీనింగ్ ప్రాసెస్. ఈ మాత్రం క్లీన్ చేయాలన్నమాట. డైలీ వన్స్ క్లీన్ చేస్తే సరిపోతుంది. మనం యూజ్ చేసే డస్ట్ కలెక్షన్ దాన్ని బట్టి. మరీ ఎక్కువ డస్ట్ ఉందంటే వాక్యూమ్ క్లీనర్ ప్రాపర్గా వర్క్ అవ్వదు. ఇప్పుడు ఈ వాక్యూమ్ క్లీనర్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అనమాట. మెయిన్లీ దీని సక్షన్ పవర్ అయితే చాలా బాగుంది. ఇందులో 24 kPa సక్షన్ పవర్ అయితే ఇచ్చారు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఏదైనా చిన్న ఆఫీస్ కి లేదంటే హోమ్ యూస్ కి ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఫ్యూజర్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఇచ్చిన అటాచ్మెంట్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా వర్క్ అవుతున్నాయి. మెయిన్లీ నాకు నచ్చింది ఏంటంటే దీని పవర్ కార్డ్ కి సంబంధించిన బటన్ అనమాట. ఎప్పుడైతే ఈ బటన్ ప్రెస్ చేస్తున్నామో దీనికి వచ్చే పవర్ కార్డ్ మొత్తం లోపలికి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అనమాట. మనం చుట్ట అవసరం లేదు. దీనివల్ల ఏంటంటే కార్డ్ లైఫ్ అన్నది పెరుగుతుంది. అరౌండ్ దీని ప్రైస్ వచ్చి 5000 ఎంత ఉంది అమెజాన్ లో. ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో గైస్, ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. ఈ అగారో బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అమెజాన్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. ఈ అగారో బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బై బై.